నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటుగా స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అపసాని రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా పెట్టుబడులు, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ వస్తుంది సార్. అందులో భాగంగానే కొన్ని పరిశ్రమలకు రాయితీని కూడా ఇస్తూ ఉంది. మరి మొత్తానికి ఈ నేపథ్యంలో కొందరు విమర్శకులు కొన్ని డొల్ల కంపెనీలకు భూ కేటాయింపులు జరుగుతున్నాయి అని చెప్పి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజులుగా విశాఖపట్నంలో ప్రతిపాదించబడిన డేటా సెంటర్ ఉర్సా క్లస్టర్ అనే కంపెనీని బేస్ చేసుకొని ఆ కంపెనీకి జరిగిన భూ కేటాయింపులు నిర్ణయం మీద విమర్శలు ప్రతి విమర్శలు చాలా తీవ్రంగా జరుగుతున్నది వాస్తవం. ప్రభుత్వం వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల వైపు నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్న వైసీపీ పార్టీ నాయకులు, అలాగే వైసీపీ పట్ల కొంత సానుకూలత వ్యక్తం చేసే కొందరు న్యూట్రల్ ముసుగులో ఉన్న మేధావర్గం మొదటి నుంచి వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తూ ఉంటారు, ఎవరిని ద్వేషిస్తూ ఉంటారు అనేది మనకందరికీ తెలిసిన వాస్తవమే. వీళ్ళు కట్టకట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వం మీద, అలాగే మంత్రి నారా లోకేష్ గారి మీద, ఇప్పుడు ఈ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న కంపెనీ ప్రమోటర్ల మీద, కంపెనీ మీద విషం జిమ్ముతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే 2 నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి ఏ విధంగా ఇంత విలువైన భూమి కేటాయింపులు చేస్తారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అంటారు. ఇవాళ ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేశారు కాబట్టి ఆ భూమి విలువ 50 కోట్లు అయిపోయింది. 50 కోట్ల ఖరీదైన భూమిని, అంటే 60 ఎకరాలు, ఓవరాల్గా 3,000 కోట్లు ఖరీదు చేసే భూమిని ఒక ముక్కు మొహం తెలియని, పేరు ఊరు లేని కంపెనీ కేటాయింపులు చేశారు. మరి ఆయన చెప్పే ప్రకారమే ఈ కంపెనీకి కేటాయించిన భూమి ఎకరం 50 కోట్లు ఉంటే, మరి రుషికొండ విస్తీర్ణం కూడా 60 ఎకరాలు. మరి రుషికొండ ఇంకా ప్రైమ్ ప్రాపర్టీ. రుషికొండను కూడా ఒక ప్యాలెస్ నిర్మాణం కోసం చెప్పని పూర్తిగా ప్రభుత్వ భవనమే కావచ్చు అది, కానీ 60 ఎకరాల ఆ కొండని ఇంకా వేరే ఏ అవసరానికి పనికి రాకుండా 452 కోట్ల రూపాయలతోటి తాను నివాసం ఉండటం కోసం ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నారు. అంటే ఖరీదు ప్రాతిపదిక చూసుకుంటే ఇప్పుడు ఈ కంపెనీలకు కేటాయించిన భూమి కన్నా రుషికొండ ఇంకా ప్రైమ్ ప్రాపర్టీ. మరి అది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖరీదైంది. ఇవాళ కేటాయింపుల గురించి, ప్రభుత్వ ధనం దుర్వినియోగం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కదా ప్రజలు ఒక ఏవగింపుతోటి 5 సంవత్సరాలు ఆయన పాలన చూసిన తర్వాత మొన్న ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడించింది. ఈయన రోజు వచ్చి ఈ రకమైన శుద్ధులు చెప్తున్నాడు ఏంటి? ఆయన పాలన ప్రజలకు తెలియదా? ఆయన విధానాలు ప్రజలకు తెలియదా? ఆయన ఎగ్జాగరేటెడ్ సోషల్ మీడియా గురించి ప్రజలకు తెలియదా? ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ గురించి ప్రజలకు తెలియదా? ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం గురించి మాట్లాడే నైతికత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అసలు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తాను పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టగానే కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్రజావేదికని నిట్ట నిలువున కూల్చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి సుమారుగా 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాజధాని పనులను స్తంభింపజేసి సగం సగం పూర్తయ్యి 70% 80% పూర్తయిన బిల్డింగుల్లో గబ్బిలాలు తిరిగే పరిస్థితి సృష్టించారు. 5-6 వేల కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టబడింది. ఆ పనులు 5 సంవత్సరాలైన స్తంభింపజేసిన పర్యవసానం ఇప్పుడు మళ్ళీ తిరిగి పునఃప్రారంభిస్తుంటే, ఆ రోజు 41,000 కోట్ల రూపాయల ఎస్టిమేషను ఇవాళ ప్రైస్ ఎస్కలేషన్ తోటి 60,000 కోట్లకు రీచ్ అయింది. 19,000 కోట్ల రూపాయలు దుర్వినియోగానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. అదే అమరావతి ప్రాంతంలో స్టార్టప్ ఏరియా సింగపూర్ కన్సార్షియంకి 1,690 ఎకరాలు కేటాయించితే, ఆ కేటాయింపు మతలబేంటి? అమరావతి ప్రాంతంలో సింగపూర్ ప్రభుత్వ సంస్థల ద్వారా అక్కడ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న పరపతితోటి వివిధ సంస్థల కార్యాలయాన్ని ఇక్కడ గ్రౌండింగ్ చేయించడం అనే లక్ష్యంతో వాళ్ళకి స్టార్టప్ ఏరియా భూములు కేటాయించారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఉండే సంస్థల కార్యాలయాలు ఇక్కడ కనుక గ్రౌండింగ్ అయ్యి ఉన్నట్టయితే, అదే ఓరవడి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించున్నట్టయితే లక్షల మందికి అక్కడ ఉపాధి దక్కడానికి ఆస్కారం అయి ఉండేది. కానీ నిలువున ఒప్పందాన్ని రద్దు చేసి మళ్ళీ తిరిగి అమరావతి వైపు ఏ పెట్టుబడిదారుడు చూడకూడని పరిస్థితులు సృష్టించాడు ఆయన.
ఇక పోలవరం ప్రాజెక్టు, నవయుగ ఇంజనీరింగ్ వాళ్ళు గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆ పోలవరం ప్రాజెక్టు సింగిల్ డే 24 అవర్స్లో హయ్యెస్ట్ కాంక్రీట్ వేసి, అటువంటి సంస్థను వెళ్ళగొట్టి రివర్స్ టెండర్ పేరిట చివరికి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకం చేశాడు. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారకుడయ్యి. ఈయన ప్రజాధనం దుర్వినియోగం గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తర్వాత మాట్లాడదాం. ఇవాళ ఎన్డీఏ కూటమి ద్వారా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఆయన ద్వారా కాన్సెప్టలైజ్ అయిన, ఆయన ద్వారా ఒప్పందం జరిగిన ఏ సంస్థ గ్రౌండింగ్ అవ్వకుండా ఉండాల. ఆయన ద్వారా రప్పించబడ్డ ఏ పెట్టుబడి సమాజానికి ఉపయోగపడకుండా పోలా. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజన జరిగిన రాష్ట్రంలో కానీ ఇవాళ 600 ఎకరాలు కేటాయించి కియా ఎస్టాబ్లిష్ చేయించితే ఆ ప్రాంతం ముఖచిత్రం మారిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 28,000 ఎకరాలతోటి వ్యాన్ పిక్ అని చెప్పని ఒక ప్రాజెక్టు ప్రతిపాదించి దాని ఒక కుంభకోణంగా మార్చి 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత సంస్థలకు పెట్టుబడుల రూపంలో రప్పించుకున్నారు తప్ప అది వాస్తవ రూపంలో గ్రౌండింగ్ అవ్వాల. 10,000 ఎకరాలతోటి కాకినాడ SEZ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్కి 10,000 ఎకరాలు కేటాయించారు. ఆ స్టీల్ కంపెనీ కోసం క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. ఆ క్యాప్టివ్ మైన్స్ మొత్తం తవ్వి అమ్మేసుకున్నారు. ఈ భూముల్ని తీసుకెళ్లి బ్యాంకులో కొదవలు పెట్టి రుణం తెచ్చుకున్నారు. ప్లాంట్ ఎస్టాబ్లిష్ అవ్వాల. అదే యాజమాన్యానికి ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం చెప్పని కడపలో 4,000 ఎకరాలు కేటాయించారు. అది అతిగతి లేదు. అలాగే అనంతపూర్ జిల్లాలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో చిలమత్తూరు దగ్గర లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట 8,800 ఎకరాలు కేటాయించారు. వాళ్ళు బ్యాంకులో కుదవబెట్టి రుణం తెచ్చుకున్నారు. ఆ రుణం అక్యుములేట్ అయ్యి ఆ బ్యాంకులు ఒత్తిడి పెడుతుంటే ఆ కంపెనీ దివాలా పిటిషన్ దాఖలు చేసి వాళ్ళ NCLTలో లిటిగేషన్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత కంపెనీ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ 2008వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 1,600 ఎకరాలు కేటాయింపులు చేసుకున్నారు. ఇప్పటికీ ఆ స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం జరగల. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 1,000 ఎకరాలు ఇంకొక అడుగు ముందుకేసి ఖమ్మం జిల్లాలో బయ్యారం దగ్గర వాళ్ళ చెల్లెలు శర్మ గారికి సంబంధించిన బినామీ కంపెనీ రక్షణ స్టీల్స్ కోసం అని చెప్పని 1,40,000 ఎకరాల ఐరన్ ఓర్ మైన్స్ కేటాయింపులు చేసుకున్నారు. 1,40,000 ఎకరాలు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం మీద ప్రేమ కారిపోతున్నట్టుగా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రోగ్రెసివ్గా పెట్టుబడులు రప్పించడంలో, సంస్థలు గ్రౌండింగ్ అవడంలో, వాటి ద్వారా ఉపాధి కల్పన జరగడం ద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెంచుతూ, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ, సంపద సృష్టికి కారకమయ్యి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతూ వచ్చారు. ఒక అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. ఆయన ప్రభుత్వం ద్వారా చేసుకున్న ఏ ఒప్పందంలో అయినా సరే సబ్జెక్ట్ టు కండిషన్. ఆఖరికి హైదరాబాదు ISB ఆపోజిట్గా ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ కూడా 50 ఎకరాలు వాళ్ళకి కేటాయింపు చేసిన సందర్భంలో 25,000 ఉద్యోగ కల్పన ఒప్పందం మీద ఆ కేటాయింపు చేశారు. ఇవాళ ఇన్ఫోసిస్ క్యాంపస్ చూసుకుంటే 25,000 మంది కంటే ఎక్కువ మందే పనిచేస్తూ ఉన్నారు. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉర్సా క్లస్టర్కి చేసిన కేటాయింపుల్లో కూడా 2 సంవత్సరాల కాలపరిమితిని నిర్దేశించి, ఆ నిర్దేశించిన కాలపరిమితిలోగా వాళ్ళు పెట్టుబడి పెట్టి సంస్థ యాక్టివిటీ బిగిన్ కాని పక్షంలో భూములు వెనక్కి తీసుకుంటామనే కండిషన్తో భూములు కేటాయింపు చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి చేత పెంచి పోషించబడుతున్న మేధావులు చెప్పినట్టుగా 99 పైసలకు కాదు. డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎకరం 50 లక్షలకు కేటాయింపు చేశారు. ఐటీ కంపెనీ కోసం ఎకరం ₹1 కోటి కేటాయింపు చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో, ఇదే విశాఖపట్నంలో 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదానీ గ్రూప్ తోటి 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అని చెప్పని 130 ఎకరాలు లీజ్ ప్రాతిపదిక మీద కేటాయింపు చేస్తే 2019లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేటాయింపును రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు
మళ్ళీ తిరిగి అదే సంస్థని కేవలం 15,000 కోట్ల పెట్టుబడికి ఈ 130కి ఇంకొక 50 ఎకరాలు కలిపి 180 ఎకరాలు ఎకరం ₹1 కోటి చొప్పున సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయల పెట్టుబడికి 130 ఎకరాలు లీజ్ ప్రాతిపదిక మీద ఇస్తే ఈయన 15,000 కోట్ల పెట్టుబడికి 180 ఎకరాలు కేటాయించి దాన్ని సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశాడు. అదే విశాఖపట్నంలో గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను కూడా అదానీలకి కారు చౌకగా సేల్ చేసేశారు. అదే విశాఖపట్నంలో తన మేనత్త విమల గారి కోసం అని చెప్పని అత్యంత ఖరీదైన భూములు క్రిస్టియన్ మత ప్రచారం కోసం కేటాయింపులు చేసుకున్నారు. అదే విశాఖపట్నంలో శారదాపీఠానికి 15 ఎకరాల భూములు ఎకరం ₹1,00,000 చొప్పున కేటాయింపులు చేశారు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యువతకు ఉపాధి కల్పన చేసే, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే, రాష్ట్రానికి సంపద సృష్టికారకం అయ్యే ఎఫ్డిఐలని బినామీ సంస్థలు అని చెప్పని వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డితో వంతబాడుతున్నది ఎవరు? ప్రశాంత్ భూషణ్, తెలకపల్లి రవి, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి రాష్ట్రానికి బయట ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో ఉండే పౌరులకి ఒక స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో యువతకి ఏం ఒరిగింది అనేది ఒక స్పష్టత ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకి ఏం వనగూరుతుంది అనేది ఒక స్పష్టత ఉంది. కాబట్టి ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ప్రజలను భ్రమింపజేయగలను, మభ్యపెట్టగలను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఎటువంటి ప్రచారం చేసే ప్రయత్నం చేసినా ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ఇటువంటి కుయుక్తులకి, కుట్రలకి, కుతంత్రాలకి ఇకనైనా స్వస్తి చెబితే రేపు ఇంకొక రోజైనా ప్రజలు ఆయన పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అనంటే ఇప్పటికే రాష్ట్రం పట్ల ఒక విధ్వంసకారుడిగా ఆయన గుర్తిస్తున్న ప్రజలు భవిష్యత్తులో కనీసం ఇప్పుడు దక్కిన స్థాయి ఫలితాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.